హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా మీడియా. నేను మీ దివ్య. ఈ రోజు మనతో ఉన్నారు అనలిస్ట్ సాయి గారు. నమస్కారం అండి. నమస్కారం. సాయి గారు, నిన్న ఒక ఇన్సిడెంట్ మనకి జరిగింది. ఒక అమ్మను కూడా చూడకుండా వాళ్ళ కొడుకే తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అసలు సమాజం ఎటుపోతుంది? అసలు ఈ విషయం గురించి మాట్లాడాలి అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత గలీజ్ అనిపిస్తుంది. ఎటుపోతుంది నేటి సమాజం అనేది మనకు అర్థం కాకుండా అయిపోయింది. ఒక తల్లి మీద అత్యాచారం, అది కూడా కొడుకు చేయడం, అసలు మాట్లాడుకోవడానికైనా ఎంత ఎంత వల్గర్ గా ఉంది చూడండి. తల్లి మీద కొడుకు అత్యాచారం చేయడం ఏంటి? అసలు ఎక్కడ తాగి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? తల్లి అనేది తెలియట్లేదా తాగితే? ఇంకొకటి తాగుడు మీదనే అని చెప్పేసి మనం అనుకోకూడదు. వాడి ఉద్దేశం ఏముందో అలాంటి మనుషుల్ని ఏమో వాళ్ళని చంపిపడేయాలా. ఇంతకు మించి మాట్లాడాలన్నా కూడా నాకు చాలా చెండాలంగా అనిపిస్తుంది. తల్లిని ఎవరైనా కానీ ఆ విధంగా చేయాలని ఏ మనిషి అయినా అనుకుంటాడా? వాడు కన్ని పెంచి పోషించిన తల్లిని నువ్వు ఒక అసభ్యకరమైనటువంటి చూపుతో చూసావు అంటే మనం మనుషులమా మృగాలమా? కనీసం జంతువులు నయం కదా. రోడ్డు మీద వెళ్తున్నటువంటి పశువులు నయం. వాటికి తెలుసు తల్లి ఏది మిగతా వేది అని చెప్పేసి. పశువులు కూడా ఈ మధ్య రోడ్ల మీద విచ్చలవిడిగా తిరగడం ఆపేశాయి. ఈ మనుషులు తయారైనారు, పశువులు తగ్గిపోయి మనుషులు తయారైనారు. ఒక ఆడ మనిషిని చూస్తే చాలు సొల్లు గారుస్తున్నారు. ఒక అమ్మాయి వెళ్తే అమ్మాయి బట్టలు అసభ్యకరంగా వేసుకున్నా కూడా వీడి బుద్ధి ఏమైందో వీడు అలాగే చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తూ అమ్మాయిల నుంచి వెళ్ళి చిన్నపిల్లల దగ్గర నుంచి, అంటే ఒక పసికందులు 6 నెలల పసికందులు రేప్ చేశారని విన్నాము. 60 సంవత్సరాల ముసలావిడని రేప్ చేశారని విన్నాము. కానీ ఇంత దరిద్రమైన మాటలు వింటామని మనం ఎప్పుడు కూడా అనుకోవాలి. తల్లి మీద అత్యాచారం ఎంతవరకు వెళ్తుంది? ఆ తల్లి అసలు బ్రతికుండి కూడా వ్యర్థమే కదా. చాలా ఏడుస్తున్నారు. తల్లి కూడా చచ్చిపోరా అని చెప్పేసి కొడుతుంది. మరి ఏ మనిషికైనా, ఒక ఆడ మనిషికి అనిపిస్తుంది కదండి. ఒక కొడుకు ఆ విధంగా చేశాడు, వేరే వాళ్ళని చేస్తేనే ఏ తల్లి కూడా తట్టుకోలేదు. ఒక అమ్మాయిని ఇంకా తప్పుగా చూస్తేనే తల్లి శిక్షించడం జరుగుతుంది. అలాంటిది తనని తాను ఆ విధంగా కొడుకు దగ్గర చూసుకోవాలని మనిషి అయినా అనుకుంటుందా? అసలు ఇలాంటి వాటి మీద మాట్లాడాలి అంటేనే అసభ్యకరంగా అనిపిస్తుంది. ఫారెన్ కంట్రీస్ లో నయం, రోడ్డు మీద ఏదైనా తప్పులు జరిగినా కూడా వెంటనే అక్కడ వాడిని ఉరిశిక్ష వేసి చంపిపడేస్తారు. ఒక అమ్మాయిని ఎవరైనా ఏమైనా అనాలన్నా గానీ, ఒక పర్సన్ ని, అమ్మాయిననే కదా ఒక హ్యూమన్ ని ఎవరైనా ఏమైనా అనాలన్నా గానీ అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్ అనేటివి. మన ఇండియాలో ఎందుకు లేవు మరి? ఎట్టుపోతున్నాయి? దీని మీద ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? ఒక మనిషికి మీరు ఈ పార్టీకల్లా ఉరిశిక్ష విధించుంటే ఇట్లాంటి జరిగేటివా? ఒక ఇన్సిడెంట్ మనం వింటున్నామో లేదో క్షణంలో మరి ఇంకొక ఇన్సిడెంట్ వినాల్సి వస్తుంది. ఫస్ట్ ఇన్సిడెంట్ కి మీరు యాక్షన్ గట్టిగా తీసుకుని ఉంటే బాగుండేది కదా. మొన్న చూసుకున్నట్లయితే యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు, భార్యను చంపిండు వెళ్ళిపోయిండు వాడు. మళ్ళీ చూసామో లేదో ఇంకొక మనిషిని చంపేసి పడేస్తున్నారు. కుక్కర్లో పెడుతున్నారు, డ్రమ్ముల్లో పెడుతున్నారు, చంపి పాడేస్తున్నారు. ఎవరికి ఇచ్చిన హక్కు? వీళ్ళు చంపే బదులు ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ దీన్ని ఒక న్యాయం తీసుకొచ్చి ఉరిశిక్ష విధిస్తే అయిపోతుంది కదా. ఇంకొక మనిషికి భయం వస్తుంది కదా. తల్లిని ఈ రోజు ఈ విధంగా చూసాడు అంటే వాడు ఒక మనిషా? అసలు గవర్నమెంట్ కూడా దీని గురించి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకు అంటే ఏం మాట్లాడతారు? గవర్నమెంట్ ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఏం అర్థం కాకుండా అయిపోయింది. ఒక మనిషికి ఏ విధంగా, అదే చూడండి, ఒక మనిషి ఒక చలాన్ని, ఒక బైక్ హెల్మెట్ పెట్టుకోకపోతే వాడిని ఆపి ఇష్టం వచ్చినా తిరుగుతున్నారు. వాడికి ఏం రైట్స్ ఉన్నాయి పోలీస్ కి? వాడు హెల్మెట్ పెట్టుకోండి, వాడు చస్తే వాడి తలే పగులుతుంది. వీడి తల అయితే పగలేదు కదా. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అరే అంటారు, ఒరే అంటారు. ఎవడు వాడు ఒక మనిషిని ఆ విధంగా మాట్లాడడానికి? అదే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాడిని ఎందుకు ఏం మాట్లాడలేకపోతున్నారు? అప్పుడు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? ఎందుకు శిక్షించలేకపోతున్నారు? మీరు ఒక సాధారణ మనిషిని మాత్రమే ఏదైనా చేయగలుగుతారా? ఇట్లాంటి ఏవైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు మీరు ఎవరు రారా? ఒక పోలీస్ కమిషనర్ అనేది, ఒక కమిషనర్ ఆఫీస్ లో రూల్స్, ఆర్టికల్స్ అని చదువుకున్నట్లయితే ప్రతి చట్టాలు ఉన్నాయండి. ప్రతి దాని కింద ఒక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ ప్రకారం ఎందుకు వెళ్ళట్లేదు పోలీస్ వ్యవస్థ కూడా? న్యాయ వ్యవస్థ అలాగే ఉంది, పోలీస్ రక్షణ సిబ్బంది అలాగే ఉంది. ఒక తప్పు చేశారంటే మనకి సమర్థించుకుంటూ పోతున్నారే. జనాలకి ఉన్నటువంటి కొంచెమైన అవగాహన పోలీస్ చట్టానికి కూడా లేకుండా పోయింది. ఒక ఇన్సిడెంట్ జరగానే దాన్ని మర్చిపోతున్నారు, ఇంకొక ఇన్సిడెంట్ పట్టుకుంటున్నారు. అదే ఇన్సిడెంట్ దగ్గర ఆగి అక్కడ ఒకవేళ న్యాయం కోసం కొట్లాడినట్లయితే ఇంకొక ఇన్సిడెంట్ ఎందుకు జరుగుతుంది? మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అంటే ఏం చెప్తామండి? జనాలు ఏం చేస్తారు? పబ్లిక్ మొత్తం కూడా చాలా మంది వైష్ణవ విషయంలో పబ్లిక్ మొత్తం కూడా ఏకదాటిగా అందరూ కూడా వీడియోలు చేయడం జరిగింది, సంతాపం అనేది తెలపడం జరిగింది. సో ఇవన్నీ చేశారు. ఆయన కూడా గవర్నమెంట్ సంతాపాలు జరిగినా, ఎన్ని సంతాప సభలు పెట్టినా కూడా గవర్నమెంట్ అనేది ఎంతవరకు ఉంటది అంటే వాడిని జైలుకి తీసుకెళ్లి వాడిని మేపి ఒక 6 నెలలు శిక్ష విధించి వాడికి బెయిల్ తీసుకొచ్చి బయట వదిలేస్తున్నారు. అరే ఒక ప్రాణం తీసింది అనేది ఒక మనిషికి ఎందుకు రావడం లేదు?
ఒక మనిషి ప్రాణాన్ని తీస్తే ప్రాణానికి ప్రాణం అని ఎందుకు తీయట్లేదు? ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం టాపిక్ మాట్లాడుకున్నట్లయితే తల్లి మీద అత్యాచారం చేసింది ఎందుకు ఆ క్షణం ఇంకెందుకు అన్న తల్లే చెప్తుంది కదా నరకండ్రా చంపండ్రా అని చెప్పేసి ఎందుకు పోలీస్ చట్టం అనేది దాని మీద యాక్షన్ తీసుకోవట్లా? అంటే ఒక మీరు ఏంటంటే ఒక రూల్ ప్రకారం వెళ్తే మరి రూల్ ప్రకారం చాలా ఉంటాయి. మీరు ఒక మనిషిని దూషించే హక్కు లేదు మీకు. ఒక నో పార్కింగ్ ప్లేస్ లో బైక్ పెడితే తీసుకెళ్లి మీరు ఒక మంచితనంగా తీసుకెళ్లి చలన్ కట్టించుకోవాలి అంతే తప్ప కానీ మనిషి మీద మీరు ఎక్కడ మాట్లాడేటువంటి రూల్స్ ఎక్కడ ఉన్నాయి మీకు? ఒక మనిషిని ఏదైనా వీడు పోలీస్ అయిపోతే చాలండి రారా పోరా అంటారు. ఒక మనిషికి పడాలని ఇష్టం ఉంటుంది ఒక పోలీస్తో. ఇలాంటి వాటి దగ్గర రూల్స్ ఎందుకు గుర్తు రావట్లేదు మీకు? అప్పుడు రూల్స్ గుర్తొచ్చిన వాళ్ళు ఇలాంటి వాటి దగ్గర చూపించండి మీ మీ ఏమంటారు కెపాసిటీని. చూపించకుండా ఈ విధంగా ఎందుకు లాగుతున్నారు? అంటే చూస్తున్నట్లయితే మీరు ఎలాగో పోలీసుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో వైన్ షాప్ పక్కనే మళ్ళీ పోలీసులు అనే వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ అవన్నీ. ఇంకొకటి ఇవన్నీ కూడా వైరల్ అవుతాయి ఈ మధ్య. అమ్మడానికి లైసెన్స్ ఇచ్చేది వాళ్ళే, మళ్ళీ దాని పక్కనే ఈ చెకింగ్ పెడుతున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ పెడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? అంటే తప్పు చేయడానికి సంపాదన రావాలి, జిఎస్టీ రావాలి. దేశంలో ప్రతిది జరిగేదంతా జిఎస్టీకి రావడం, తినాలి, అక్కడ పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఏ విధంగా వీడి డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి మళ్ళీ వీడి మీద మళ్ళీ లాగాల. ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే చాలా మంది అండి చిరు వ్యాపారులు రాత్రిపూట ఏదో టిఫిన్స్ అమ్ముకుంటూనో జ్యూస్ సెంటర్లు పెట్టుకుంటూనో చాలా రోడ్ల మీద ఉంటే ఈ పోలీసుల వాళ్ళు వచ్చేసి అక్కడ వాళ్ళని తిట్టి కొట్టి ఆ జ్యూస్ సెంటర్లను కానివ్వండి, ఇంకొకటి ఆ టిఫిన్ సెంటర్లను కానివ్వండి మొత్తం మూసేపించి వాళ్ళని తిడుతున్నారు. ఎంత అరే అమ్ముకునేవాడికి లేని బాధ, తినేవాడికి లేని బాధ నీకెందుకు? అదే మరి నువ్వు వైన్స్ దగ్గర ఎందుకు ఉండట్లేదు? వైన్స్ దగ్గర మీరు బెల్ట్ షాప్లు చాలా ఉంటాయి. మీరు చూసుకున్నట్లయితే ప్రతి చోట, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్లు ఉన్నాయి. అక్కడ పోయి కూర్చోండి. అక్కడ ఎందుకు కూర్చోట్లా? బెల్ట్ షాప్ కదా కూర్చోరు. ఎందుకంటే మందు అమ్ముడు పోవాలా, జిఎస్టీ రావాలా. వీడు కష్టం చేసుకునేటువంటి వాడు కదా, వీడి దగ్గర నుంచి ఆపేయాలా. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వచ్చిండో, నేను ఇప్పటికీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచే ఈ చిరు వ్యాపారులకి న్యాయం లేదండి. వాళ్ళు అమ్ముకోకుండా రాత్రిపూట వాళ్ళు నిద్ర కాచుకొని అమ్ముకుంటున్నారు. వీళ్ళకేం బాధ? సో అంటే అక్కడ ఏ ఇష్యూ లేదు, కానీ వాటిని మాత్రం రూల్స్ అని చెప్పేసి అక్కడ ఆపేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఇక్కడ జరిగింది కదా, తల్లి మీద అత్యాచారం చేశాడు కదా, ఇది ఇష్యూ కదా, మరి రావట్లేదు పోలీసులంతా. జ్యూస్ సెంటర్ దగ్గర ఏం ఇష్యూ జరుగుతుందండి మీరు ఆపేయడానికి? వాడు అమ్ముకుంటున్నాడు కదా, ₹1 ₹4 వస్తే వాడు జీవితాన్ని గడుపుకుంటాడు, వాడు కుటుంబాన్ని నడిపించుకుంటాడు. అట్లాంటి వాడి దగ్గర మీరు రుబాబ్ చూపించుకుంటూ ఇట్లాంటి అత్యాచారాలు జరిగిన దగ్గర, ఇట్లాంటి అగత్యాలు జరిగిన దగ్గర మీరు ఎందుకు రావట్లేదని క్వశ్చన్ చేస్తున్నా నేను. అంటే ఎట్లా అంటే పలుకుబడి లేని వాడి మీదనో, నోరు లేని వాడి మీదనో వీళ్ళ యొక్క అజమాయిషి చూపించాలనుకుంటారు. ఇట్లాంటి వాడి దగ్గర చూపించారు ఎవరు కూడా. ఓకే. సో అంటే ఇప్పుడు ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో అమ్మ మీద ఎట్లాగా చేశారు కదా, చంపేయాలా? ఇంకా ఉన్నాడేంది, వాడిని చంపేస్తేనే ఇంకొకటి ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. పోలీసు శాఖ వాళ్ళు కానివ్వండి, న్యాయ శాఖ వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా వాడికి అసలు మీరు ఎంతగానో ఇంతమంది జనాల మొత్తుకుంటున్నాం రా బాబు, ఎవడైనా ఏమైనా చేస్తే చంపేయండి అని ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నాయి. అయినా మీరు ఎందుకు చంపట్లేదు? ఫారెన్ లో చూసుకున్నట్లయితే వేలాడదీస్తారు వాడిని, అక్కడికక్కడే నరికి వాడు మొండాన్ని వేలాడదీస్తారు. ఇక్కడ ఎందుకు రావట్లే చట్టం? ఆ రూల్స్ ఎందుకు తీసుకురావట్లా? ఒక భార్య ఒక భర్తను చంపేదాకా చూస్తారు, ఒక భర్త ఒక భార్యను చంపేదాకా చూస్తారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చెరిపేదాకా చూస్తారు, ఆఖరికి నీచంగా ఒక కొడుకు తల్లిని చెరిపేదాకా కూడా చూస్తున్నారా మీరు? అంటే ఇది మొన్న యుఫోరియా అనే మూవీలో కూడా ఉంది ఇది. సో భూమిక గారు యాక్ట్ చేశారనమాట. సో సేమ్ దాంట్లో కూడా ఉంటది, వాళ్ళ కొడుకు డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల సో వాళ్ళ మదర్ అలా చూడడం జరుగుతుంది. అంటే సినిమాల ప్రభావం ఏమైనా జనాల మీద ఉందంటారా? సినిమాల ప్రభావం ఉంది అంటే మంచిని కూడా తీసుకోవచ్చు కదండి. మంచిని చాలా చూపిస్తున్నారు. ఆ సినిమాలో లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఏం చూపించారు? క్లైమాక్స్ లో ఏం చూపిస్తారు? తల్లిని అట్లా చేయకూడదు అని చూపిస్తారు. మరి అది తీసుకోకుండా తల్లిని చేసేది ఎందుకు చూస్తున్నారు? బుద్ధి ఫస్ట్ మారాల్సింది, బుద్ధి మారకుండా ఇవన్నీ మాట్లాడుకుంటే కాదు. సినిమాల ప్రభావం అంటేనో సినిమాలు మంచి సినిమాలు వస్తున్నాయి, మరి మంచి సినిమా నుంచి మంచిని ఎందుకు గ్రహించట్లేదు జనాలు? ఏంటంటే మొబైల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి, చూస్తే వాడికి కావాల్సింది కనిపిస్తుంది అందులో. వాడి బ్రెయిన్ ని ఖరాబ్ చేస్తుంది ఏంది అంటే మొబైల్ ఫోన్. ప్రతి ఒక్క చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలివాడి దగ్గర వరకు వాడికి రీల్స్ ఓపెన్ చేస్తే ఒక రీల్ లో కానివ్వండి, ఒక షార్ట్ లో కానివ్వండి, వాడు ఎటువంటి రీల్ చూస్తే ఆ యూట్యూబ్ వాడు అలాంటి రికమెండ్ చేస్తున్నాడు, ఆ ఇన్స్టాగ్రామ్ వాడు అలాంటి రికమెండ్ చేస్తున్నాడు. కొత్త వాటి బ్రెయిన్ ఖరాబ్ చేస్తున్నారు. ఒక రకంగా నువ్వు అయితే ఒక పురుగుని ఎక్కించినావు కదా. మొబైల్ ని ఎప్పుడైతే బ్యాన్ చేస్తారో, ఇంకొకటి ఇలాంటివి అసభ్యకరమైనటువంటి, సరే మొబైల్ ని బ్యాన్ చేయమని అట్లా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఇలాంటి అసభ్యకరమైనటువంటి ఎప్పుడైతే బ్యాన్ చేస్తారో, ఒక వీడియో వచ్చింది అంటే అక్కడ వెంటనే తీసి పడేయాలా. ఎందుకు దాన్ని పబ్లిష్ చేస్తున్నారు?